హాయ్ అండి. వెల్కమ్ టు అను క్రియేటివ్ హోమ్. ఇప్పుడు మనం ఒట్టి తుణుకులో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాక టొమాటోస్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో అయితే మనం ఒట్టి తుణుకులు చాలా గట్టిగా ఉంటాయి కదా, చాలా మెత్తగా అవుతాయండి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని మనము కొంచెం చెక్క, లవంగా, బిర్యానీ ఆకు అవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆ ఫ్లేవర్ కోసం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఒట్టి తుణుకులు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో అయితే విజిల్ పెట్టేస్తాం కదా, మెత్తగా ఉడికిపోతాయి. మంచిగా ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మేము ఒట్టి తుణుకులు, ఎండు చిలుకలు ఇలా చాలా రకాలుగా పిలుస్తారండి. మీ సైడ్ ఎలా పిలుస్తారో కమెంట్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బలం కూడా ఈ ఒట్టి తుణుకులు. మంచిగా ఒట్టి తుణుకులు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అవి కూడా అందులో యాడ్ చేయాలి. వేసుకొని మంచిగా కలపాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి. మంచిగా టమాటోస్ కూడా వేసుకున్నాం కదా, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం మటన్లో ఉప్పు, కారం అవన్నీ వేసి ఎండబెడతాం కాబట్టి మొక్కకు ఉప్పు ఉంటుంది. దాన్ని బట్టి కర్రీలో చూసి కొంచెమే వేసుకోవాలి. మంచిగా టమాటోస్ మగ్గిపోయాయి చూడండి. సిమ్లో ఉడికించుకుంటే అవి చాలా మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదండి. టొమాటోస్లో నుంచి వాటర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి. కొంచెం మటన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇవి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకోవాలి కొంచెం సేపు. అలా చూడండి ఎంత బాగుందో. నీరు మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక టీ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనము ఆ ఎండు చిలుకలు ఉడకడానికి ఒక టీ గ్లాస్ వాటర్ పోయాలి. టీ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఇంకా మనము మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. సాల్ట్ ఇక్కడ కొంచెం చెక్ చేసుకొని, ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ రావాలి. చిన్న మంట మీదే ఉండాలండి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక
ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూడండి, మంచిగా ఉడుకుతుంది, అయిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేస్తే చూడండి ఎంత గ్రేవీగా ఉందో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి పీస్ ఎంత మెత్తగా ఉడికిందో. మీకు ఇలాంటి వంటలు ఇంకెన్నో కావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్